వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, చాలా మంది ఇళ్ళు నీళ్ళలో కొట్టుకుపోతున్నాయి. తెలుసు, నాకు తెలుసు జాక్, ఇదొకటి ఉన్నది ఇక్కడ. కానీ ఒకటి అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పేదేంటి? కట్టక చిట్ట చివరిగా మొట్టమొదటిగా కట్టిన 3 భవంతులు ఏవైతే ఉన్నాయో ఋషికొండ గుండు కట్టించి అటు చూడు, తను ఏం చేసుకోవాలో అర్థం కాకుండా 300 కోట్లు లేకపోతే 400 కోట్లు ఖర్చు పెట్టి 300 కోట్లు లేకపోతే 400 కోట్లు ఒట్టకాయ వస్తుందండి, ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నాను. ఈ 3 ప్యాలెస్లు కడితే ఆ మూడు ప్యాలెస్ని ఆఖరికి హోటల్ గా కన్వర్ట్ చేయలేరు అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. దాన్ని తీసుకొచ్చి అతిథి నివాసాల కింద కన్వర్ట్ చేయలేరు. ఏం చేయాలో అర్థం కాకుండా మిగిలిపోయిన 3 ఆణిముత్యాలు కట్టి వెళ్ళిపోయాడు. 100% కరెక్ట్ అండి. అతను ఎందుకు కట్టాడంటే బేసికల్లీ టు స్టే, ఆయన ఉండటం కోసం కట్టిన. ఎందుకంటే దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఉంది, హోమ్ వర్క్ చేసిన, హార్డ్ వర్క్ చేసిన, ప్లానింగ్ చేసిన. బీచ్ సైడ్ వ్యూ ఫేసింగ్ ఋషికొండ ప్యాలెస్ ఏదైతే ఉందో, ఏంటి బాబా అన్న ఇంకోసారి టూరిజం మినిస్టర్ రోజా ఇనాగ్రేట్ చేసిందో, లెగ్ ఐరన్ లెగ్ మంది పాదం కదా. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఓం నమః శివాయ కదా. అబ్బో ఇంతకంటే కమోడ్స్ ఎక్కడ చూడము, బాతింగ్ టబ్స్ ఎక్కడ చూడము, ఇంత రకరకాలుగా ప్యాలెస్ గురించి చెప్పుకున్నారు. నువ్వు లెక్కలేదు. ఏమైంది, గట్టిగా వర్షం పడితే పెట్రోల్ కింద పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఆయన టెన్యూర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడిన ఈ 3 ప్యాలెస్లు భారతిరెడ్డి గారి కోసం ఉండటం కోసం కట్టారని చాలా మంది అంటారు బయట రూమర్స్. అది కూడా సరిగ్గా కట్టలేరా? ప్యాలెస్ లో కూడా ఇదేనా పరిస్థితి? దీనికి మీరు ఏమంటారు సార్? ఈ రోజు పడిన పెచ్చు ఎవరి నెత్తి మీద పడి ఉంటే గొల్లుమని ఉండేది రాష్ట్రం. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే. రూమర్ కానే కాదు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తూ ప్యాలెస్ లో చూస్తే ఆయనే షాక్ అయ్యారు. ఈ పెచ్చులోడి ఎవరి నెత్తి మీద పడుంటే పరిస్థితి ఏంటని. అన్ని చేసేది నేనే, చేయించేది నేనే, తర్వాత చెడగొట్టేది నేనే. అది ఎవరి నెత్తి అని చెప్పి చాలా మంది బాధపడతా ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎవరి కోసం కట్టాడు ఈ ప్యాలెస్? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఐ విష్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ భారతి రెడ్డి గారు హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ టుడే. ఏపీలో చేయి జారిపోయిన ప్యాలెస్ పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం ఆ వీడియోలో. ఏమిటండి మీరు మాట్లాడేది? సీలింగ్ పడిపోయింది, లీక్ పడుతుంది. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? పరువు ఉన్నోడు వేస్తే పరువు నష్టం రా. పరువే లేనోడు పరువు నష్టట్లకి తెలియదా ఈయన పరువు ఎంత, ఈయన బరువు ఎంత అని. ఏం జరిగింది, ఏం జరుగుతోంది నాకిప్పుడే తెలియదు. బానే కడుతున్నారు. చూసాను. ఏంట్రా ఇది? ప్యాచ్ వర్క్. కూర్చున్న వాళ్ళ మీద పడుతుంది. అది కూడా వచ్చేలా దీన్ని టిల్ చేసి హై టైం యూ షుడ్ టేక్ యూ కాల్. సో చూసారు కదా ప్రతి ఒక్కళ్ళు, ఆంధ్రప్రదేశ్ లో కల్తీ లిక్కర్ పోసి జనాల పేగుల్లో తూట్లు ఒకటే కాదండి. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఆయన కట్టిన ప్యాలెస్ ఏదైతే రిషికొండ ప్యాలెస్ ఉందో, సారీ నాకు ఎల్హెంక వచ్చేస్తుంది, ఇన్ని ప్యాలెస్ లో ఎన్ని ప్యాలెస్ పేర్లు అని గుర్తుంచుకుంటాడు. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? హైదరాబాద్ లో అడుగు పెడితే ఒట్టు, ఇక్కడ గవర్నమెంట్ మారిన దగ్గర నుంచి నాన్న నేను మాత్రం పెట్టను. నీకేం బాధ? నాకు లేని బాధ నీకెందుకు బాధ? నీలో నాకు నచ్చదు ఇదేరా,
కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. మొత్తం రిషికొండని ఇలా ఆ రకంగా గుడ్డు కొట్టిచ్చేసి 3 భవంతులు కడితే ఏమైంది? చివరికి పెచ్చులోడి చేతిలో పడినాయి. ఎందుకు మేస్టారు మాటమాటిక్ అడుగుతారు? నీళ్లు కారుతున్నాయి. ఏంటన్నయ్య, కనీసం మనం కడుక్కునే భవంతుల్లో ఉన్న క్వాలిటీ ఉండదా? టెస్ట్లు ఏం జరగవా వీటికి? ఎంత ప్రయత్నించినా నాకు అర్థం కాలేదురా. సంథింగ్ ఈజ్ దేర్. అదేమిటి చెప్పరా? ఎవరికీ చెప్పను, ఏమీ అనను. మళ్ళీ వీటికి బోటి ఈసుంటి చూడండి సార్, చూడండి. చూస్తున్నా అనకూడదు కానీ పైన సీలింగ్లు ఊడి పడిపోయే బొచ్చు ప్యాలెస్లన్నింటికి మళ్ళీ 300 కోట్లు 400 కోట్ల దోచుకో, పంచుకో, తినుకో. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఏంటో చూడండి. ఈ ప్యాలెస్ లో నువ్వు ఉండి బంగారు టబ్బులో స్నానం చేస్తుంది ఏంటి సౌకర్యం? ఎప్పుడు పెచ్చుడు నెత్తి మీద పడదో ఎవరికి తెలియదు. మీరంతా చిల్లైపోతారు. చిల్లంటే బొక్కడి పోతాం అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. ఇది కాదా వాస్తవం? నిజం చెప్పండి. ధైర్యంగా ఒక్క కాఫీ తాగలుగుతారా? వర్షాకాలంలో ధైర్యంగా ఒక్కసారి స్నానం చేయగలుగుతారా? నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే? పడుకోగలుగుతాడు అసలు? ఇలా ఉంటాయి మన పనులని. ఇప్పుడు దాకా చేసినంత మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.